వివాహన దేవతా సార్వభౌములతో మన నట సార్వభౌములు కొలువైన సభే ఈ ఇంద్ర సభ. మన సభలో శానాంటోనియో పుర ప్రముఖుల నటనా విన్యాసాన్ని వీక్షిస్తూ ఆస్వాదిస్తూ గతించిన మహానటులకు నీరాజనాలు అర్పిద్దాం. ఇది కేవలం కల్పితం మాత్రమే. ఏదైనా పొరపాటు దొరికితే క్షంతవ్యం. ఈరోజు ఈ దశలో ఎంతో సవాలుగా ఉండాలనుకుంటుంది. వయసుకుంటున్నావు సదాశవులందరికీ ఈ దేవునికి శతదా సహస్రాలు ఈ సంబరాలని కాసామాని సంక్రాంతి సంబరాలు దేవేంద్ర. అమరావతిలో కూడా ఆ సంబరాల పరిమళాలు విరాజిస్తున్నాయి కదా. పూర్వకంలో ఉన్న శానాంటోనియో నగర తెలుగు తల్లికి సమర్పించే నీరాజనాలు మహేంద్ర. మహామంత్రి, మరి ఈనాటి ఇంద్ర సభ ప్రాముఖ్యత ఏమి? దేవేంద్ర, తెలుగు సినీ ప్రముఖులందరినీ నవతరానికి పరిచయం చేద్దామని సభకు ఆహ్వానించారు ప్రభు. నటరత్నులు, నట సామ్రాట్లు, నటశేఖరులు, నటభూషణులు మన సభను ఎలా శోభాయమానం చేస్తున్నారో చూశారా మహేంద్ర? దేవేంద్రులకు ప్రణామాలు. దేవర్షి నారదుల వారు భూలోక పర్యటన తదుపరి మీ దర్శనం కోసం వేచి ఉన్నారు. ప్రవేశపెట్టమంటారా? ప్రవేశపెట్టండి. నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతిచ్చాను. నేను సైతం భువనఘోషకి అశ్రువొక్కటి ధారఘోషాను. నారాయణ నారాయణ. దేవేంద్ర క్షమించండి. ఏమిటి నారదా, కొంత పరధ్యానంగా దాని వైపు చూస్తున్నావు? నీలో నీవే ఏవో విప్లవ గీతాలు పాడుకుంటున్నావు. అంతా కుశలమేనా? నీకు ఏమైనా విశేషమా? కలహభోజుడు కదా. నారాయణ నారాయణ. దేవేంద్ర, అది భూలోకవాసులు ఒకరికొకరు మాట్లాడుకోవడం మాని ఈ విశ్వదర్శిని యంత్రంలోనే అన్ని వినోదాలు చూస్తూ సరదాగా గడిపేస్తున్నారు. దీనికి నేను కూడా బానిసైపోయాననుకోండి. ఏం ఆశ్చర్యం! ఇంతకు ఈ విశ్వదర్శిని విన్నారుగా, ఇది దారుణ మాయ కాదు కదా. ఐకాన్ అంటారు కదా దేవేంద్ర. అంతేకాక ఏదో ఏఐ, చాట్ జీపీటీ, జెమిని ఏమిటేమిటో అంటున్నారు ప్రభు. ఇప్పుడు మనుషులు ఆలోచించడం మానేశారు. ఆలోచించమని ఈ యంత్రాలనే అడుగుతున్నారు. అయినా పితామహ, ఇక మీరు మనుషుల వదిలో మెదడు పెట్టాల్సిన అవసరం లేదనిపిస్తుంది. దేవేంద్ర, ఇక వినోద విషయాలకు వస్తే ఇప్పుడు భూలోకంలో ఆంధ్రదేశంలో ఎంతోమంది నడినట్లు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధులు చేస్తున్నారు. గ్రాఫిక్స్ మొదలైన సాంకేతిక విషయాలతో తిమ్మిని బండిని చేస్తున్నారు అనుకోండి. బాగు అయ్యా ఈ మాత్రానికేనా? ఈ దేవలోకంలో అప్పటి మహానటులంతా తమ సహజ నటులతో ఏమాత్రం కృత్రిమ దేవత అవకాశం ఇవ్వకుండా, గ్రాఫిక్స్ వగైరా లేకుండా మమ్మల్ని దేవలోకంలో దేవతలందరినీ ఆనంద పరవశులు చేస్తున్నారు తెలుసా. వారిని నేను త్రిమూర్తులు మీకు పరిచయం చేస్తాను. అవునా దేవేంద్ర? అవశ్యం. భూలోకంలో నేను ఎప్పుడూ వాళ్ళని ముఖాముఖిగా కలుసుకోలేదు తెలుసా. వారి ప్రజాదరణ, అభిమానాల గురించి విని ఉన్నాను. ఈ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను దేవేంద్ర. కానీ నడదా ఏమిటి దేవేంద్ర? వారి మధ్య కలహాలు తెగులు సుమా. అసలే నేను కలహబోయేది. మీకు ఆ భయం అవసరం లేదు దేవేంద్ర.
ఐకమత్యానికి తెలుగు జాతి అందరూ ఆవశ్యం. కావాలంటే ఈ సభా వేదిక చూడండి, శాన్ అంటోనియో వాసనను చూడండి. సరేలే, సరే. పితామహ, ఒక సందేహం. ఈ దేవసభకు కౌరవ సార్వభౌముడైన సుయోధనుడు ఇచ్చేసినాడేమి? ఇది ఆ దానవుల కర్ణాగం కాదు కదా? ముమ్మాటికి కాదనారా, వీరెవరో కాదు, ముక్కోటి ఆంధ్రులకు ఆరాధ్య దైవం, తెలుగువారి ఆత్మగౌరవాన్ని నలుదశలకు చాటిన మహామనీషి ఎన్టీఆర్, నటరత్న నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ నటుడిగా మాత్రమే కాదు, ఒక యుగ ప్రతీకగా తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయిన మహానుభావుడు. ఉమ్మడి ఆంధ్రదేశానికి ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రజల బాగోగులను చూసిన దైవ సమానుడాయన. సభాసదులారా, సుయోధన పాత్రలో వారి నటనా కౌశలాన్ని, సంభాషణ చాతుర్యాన్ని చూసి తరిద్దామా? ఏం బ్రదర్, ఎలా ఉన్నా? మమ్మల్ని తలుచుకున్నట మాకెంతో సంతోషదాయక. అచేత తెలుగు ప్రజలకు ఇదే నా ధన్యవాదము. శాన్ అంటోనియో సోదరులారా, సమాజమే నా దేవాలయం, ప్రజలే నా దేవుడు. జాతి మత కుల రహిత సమాజ స్థాపనకై నా దాన వీర శూర కర్ణ చిత్రంలోని డైలాగ్ ఉంది. ఏమంటివి జాతిని పొందిన భూత దుఃఖలకి విలువ అంతలేదమ్మా. ఎంత మాట. ఇది జాత పరీక్ష కానీ క్షత్రియ పరీక్ష కాదే. కాకూడదు. ఇది గో పరీక్ష అయ్యేదువా? నీ తండ్రి భారతరాజుని జన్మ పెట్టింది, అతి దుఃఖకరమైన నీ సంభవం పెట్టింది. మట్టి కొండలో పుట్టింది కదా. నీతి ఏ కులము సందర్భావసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంకరమైన మా కురువంశం ఏనాడో కులహీనమైనది. కాగా నేడు కులము అను వియక్తవాదమెందులకు. బలి సోదరా, మీ నటన మరిక నేను హస్తినకు పోయి వస్తున్నా. సరే, తప్పని వెళ్ళినాడు. మహావిష్ణు, స్వర్గలోక రక్షక, ఈ నట సామ్రాట్ పరిచయం కానిస్తారా? అవశ్యం. ఇతనెవరో కాదు, తెలుగు మహిళల అభిమాన హీరో, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, తెలుగు సినీ పరిశ్రమను హైదరాబాద్కు తెచ్చిన నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారు. మదిరాపానం చేయకుండా మధురంగా నటించడంలో వీరికి వీరే సాటి. అక్కినేని గారు, అభినయించండి. నేను పుట్టాను, లోకం వెతింది, నేను ఎడిచాను, లోకం నవ్వింది, నేను నవ్వాను, లోకం ఎదిగింది, నాకింకా లోకంతో పని ఏముంది? అద్భుతం అక్కినేని గారు, మీ ఆశను స్వీకరించండి. ఈ నటశేఖరుడు సర్వేశ్వర, ఇతని ఎవరు కాదు దేవేంద్ర, ఆంధ్ర జేమ్స్ బాండ్, నటశేఖర కృష్ణ. సోదర కృష్ణ, ఏది నీ నటన? గురువర్య, ఈ మొన్మదులు సుందరాకారులు పరిశోధన చేస్తారా? అవశ్యము దేవేంద్ర. ఇతను ఆంధ్రుల అందమైనటువంటి శోభంరాము, ఎంతో మంది యువకుల మానస చోరుడు. ఏది ఈ అందాల నటుడి నటన చూద్దామా?
అద్భుతం నారాయణ, మీ కోరిక మీద దేవేంద్రుడు అత్యంత శోభాయమానంగా సభను నిర్వహిస్తున్నాడు కదా, ఎంతో సంతోషం. మరి వ్యాధ్యానికి వెళ్ళిన నందమూరి వారు ఈ మహామంత్రి ఇప్పుడే వస్తున్నారు స్వామి. నందమూరి వారు ఈ నట విలాసం ఈ ఆసనాలు స్వీకరించండి. ధన్యవాదాలుగా మీరు ఏది తలపెట్టిన లోక కళ్యాణానికి కదా, ఈరోజు మీ సంకల్పంతో శానంతోని తెలుగు ప్రజలకు అలనాటి మహానటుల దర్శన భాగ్యం కల్పించారు. ఇప్పటి తరం పిల్లలకు ఆ ముందు తరం నటీనటులను పరిచయం చేసే భాగ్యం కల్పించారు నారదా. ధన్యోస్మి ధన్యోస్మి. మరి ఇంతకు నువ్వు వచ్చిన పని చెప్పాలి. అది ఏంటి నారదా, పోరాటపడకుండా చెప్పు. మరి స్వామి, సంక్రాంతి వస్తుంది కదా, భూలోకంలో ఎన్నో చలనచిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. మీరు అనుమతిస్తే ఒక 4 రోజులు అలా భూలోకానికి వెళ్ళి సినిమాలు చూసి తిరిగి నా వీధుల్లోకి వచ్చేద్దామని. పదండి, నేను కూడా మీతో వస్తాను. సంక్రాంతికి స్వర్గం కొలువని మాట స్వర్గంగా ఎలా ఉంది?